ఏదైతే సంక్రాంతి మరి పర్వదినాన్ని పురస్కరించుకొని మరి ముల్కల గ్రామంలో మా యొక్క యువత మరి ఏదైతే మార్నింగ్ వాకర్స్ సభ్యులందరూ కలిసి మరి అన్న ఖచ్చితంగా ఇది టోర్నమెంట్ సంక్రాంతికి పెట్టాలి క్రికెట్ టోర్నమెంటు యువత ఎప్పటి నుంచో కోరుకుంటుర్రు అనగానే ఓన్లీ ముల్కల గ్రామంలో ఉన్నటువంటి యువతను మరి ప్రోత్సహించి ఈరోజు 6 టీంలు రావడం జరిగింది. దానిలో భాగంగానే చందు టీం విన్నర్స్గా గెలవడం జరిగింది, రవి టీం రన్నర్స్గా గెలవడం జరిగింది. ఈ యొక్క ముఖ్యంగా మరి చెప్పగానే ఈ పిల్లలందరూ ఇలా 70-80 మంది యువత వచ్చి ఈ యొక్క ముల్కల గ్రామంలో మరి ఆడి స్పోర్టివ్గా ఎలాంటి అవకతవకలు లేకుండా నీట్గా జరిగి ఈ యొక్క కార్యక్రమం ముగించడం జరిగింది. అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముల్కల యువతకు ఎల్లప్పుడూ నేను ముందుండి వాళ్ళకి ఖచ్చితంగా ఏదైనా మరి తోడ్పాటుకు నేను ముందొస్తానని తెలుపుకుంటూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఇంతటి కార్యక్రమానికి సహకరించినటువంటి ఎంపర్స్ కానీ మరి ప్లేయర్స్ కానీ అన్ని 6 టీంల ప్లేయర్స్ కానీ ముల్కల గ్రామ ప్రజలకు కానీ మరి గ్రౌండ్ కోసం పనిచేసినటువంటి నాతోటి గ్రౌండ్లో నాతోటి మార్నింగ్ వాకర్ సభ్యులకు కానీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంతకన్నా ఘనంగా జరిగే విధంగా ప్లాన్ చేసి మీ అందరి సహకారంతో మరి ముందుకు పోతాం తెలుపుకుంటూ అందరికీ నమస్కారం. మరి ఏదైతే ఈ ముల్కల గ్రామం నుంచి వచ్చినట్టే 6 టీంలు మరి గెలుపోవటం అనేది సహజం. గెలుపు అనేది ఒకరు గెలవచ్చు, ఒకరు ఓడిపోవచ్చు, ఒకరు రన్నర్స్, ఒకరు విన్నర్స్. మిగతా సభ్యులు కూడా కుంగిపోకుండా నెక్స్ట్ ఇయర్ వరకు మీరు ఇంకా గట్టిగా తయారవుతారని కోరుకుంటూ అందరూ స్పోర్టివ్గా తీసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.